ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్, రెండు జాతుల మధ్య, రెండు తెగల మధ్య, రెండు వర్గాల మధ్య, రెండు రేసెస్ మధ్య ఒక్కొక్కసారి ఇవి రగులితే ఎంత దూరానికైనా, ఎంత విద్వేషాలకైనా దారితీస్తాయి. మణిపూర్లో ఇప్పుడు అదే జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి మేతీస్ కూకీస్ మధ్య మణిపూర్ రగిలిపోతోంది. అయితే ఈ ఫిబ్రవరి 13వ తారీఖున మణిపూర్లో ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ విధించారు. అయితే ప్రెసిడెంట్స్ రూల్ విధించిన తర్వాత పెద్దగా మార్పేమీ రాలేదు కాబట్టి మళ్ళా పాపులర్ గవర్నమెంట్ తీసుకురావాలని చెప్పి అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మణిపూర్లో మనకు తెలుసు 60 మంది అక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ ఉంటారు. దానిలో 44 మంది మద్దతు ఉంది. మళ్ళా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి కొంతమంది అక్కడ గవర్నర్ని వెళ్ళి కలిశారనమాట. అసలు మణిపూర్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకురావచ్చా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా, ఇదే పెద్ద ప్రశ్న. బీరేన్ సింగ్ రిజైన్ చేసిన తర్వాత, అంటే ఇంతకుముందున్న సీఎం రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా మణిపూర్లో మళ్ళా మాకు ప్రభుత్వం కావాలని చెప్పి అక్కడ కొంతమంది అడుగుతున్నారు. ఇది అధికారం కోసమా కాదా అని పక్కన పెడితే నిజంగా మణిపూర్లో పరిస్థితి ఏంటి మనకు తెలుసు. అక్కడ 2 గ్రూప్స్, మేతీస్, కూకీస్. మేతీస్ కంపారిటివ్గా కాస్త అడ్వాంటేజ్డ్. అయితే కూకీస్ అనేవాళ్ళు ప్రాపర్ ట్రైబల్. మేతీస్ హిందూస్ అనమాట. కూకీస్ అక్కడ ట్రైబల్ కమ్యూనిటీస్. వీళ్ళకి లోకల్ ట్రైబ్స్ లేదా పక్కన పొరుగున్న ట్రైబ్స్తో కూడా కనెక్టివిటీ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రెండింటి మధ్య, ఈ 2 గ్రూప్స్ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. దానికి కారణం మేతీస్కి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి అనే ఆలోచన రావటమే అనమాట.